మమ్మీ ఏం చెప్పాలా? ఇవాళ మా వాడికి ఎంతో ఇష్టమైన గోంగూర బిర్యానీ చేస్తున్నాను. ప్రాసెస్ కొంచెం ఆయిల్ వేసి కొంచెం బ్రౌన్ కలర్లోకి బాగా వేగుతుంటా ఉంటాయి కొంచెం మా కోడ్ కొంచెం డిస్టర్బ్ చేస్తుంది, ఏమనుకోకండి. నా వంట మీద కాన్సంట్రేషన్ చేయండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకి ఎంతో ఇష్టంగా ఈ సమ్మర్కి బయట ఫుడ్ కాకుండా ఇంట్లో ఫుడ్ పెట్టండి. ఇది బాగా వేగిపోవాలండి, కొంచెం బ్రౌనిష్ కలర్లోకి రావాలి. ఈలోపు పక్కన నేను గోంగూర కావాల్సిన కొంచెం ఇక్కడ ఉడకపెట్టి దీన్ని మ్యాష్ చేసుకున్నాం. దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆపుకో. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం వేగినాయి కదా, దీంట్లో జీలకర్ర వాడండి. కొంచెం జీలకర్ర కూడా పిల్లలకి బాగా అరుగుతుంది. దీంట్లో కొన్ని కావాల్సిన స్పైసెస్ అంటే మిరియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కొంచెం వేస్తున్నాను. కొంచెం వేగుతున్నాయి కదా, వేగుతున్నప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా వేయించుకోండి. పన్నీర్ కూడా అవైలబుల్గా ఉంటే మీరు పన్నీర్ కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర పన్నీర్ ఉంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కొంచెం వేగనిస్తారు. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు మా ఛానల్లో ఉంది. తర్వాత వీటిలోకి మనం కట్ చేసిన ఉల్లిగడ్డ కొంచెం ఇట్లా వేసుకోండి. గోంగూర బిర్యానీలోకి బాగా టేస్ట్గా ఉంటాయి. ఈ పచ్చిమిర్చి 4 ఇవి కొంచెం బాగా మగ్గనివ్వండి, బాగా మగ్గుతూ ఉంటాయి. నేను పన్నీర్ అవైలబుల్గా లేదు కానీ ఆలుని బాగా కట్ చేసుకొని ఇవి వేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా వేగాలి. వేగుతున్న టైంలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది బాగా వేగాలి. దీంట్లోకి కొంచెం నేను గోంగూరని కొంచెం విడిగా గుప్పెడంత ఆకులను కూడా ఇట్లా వేసుకోండి. ఉడకపెట్టి మ్యాష్ చేయకుండా కొన్ని ఇట్లా అంటే ఆకులను కూడా దీంట్లోకి బాగా